రాజసాబ్ టీజర్ డ్రాప్ చేశారు. ట్రెండింగ్‌లో ఉంది. ఆబ్వియస్‌లీ ఎందుకుండదు. అక్కడ ఉన్నది డార్లింగ్ ప్రభాస్. ఆబ్వియస్‌లీ ట్రెండింగ్‌లోకి వెళ్తుంది. మన డార్లింగ్‌ని కామెడీ చేస్తూ చూడబోతున్నాం. వన్స్ అగైన్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ సిన్స్ 'బుజ్జిగాడు'. ఈసారి కొత్త జోనర్‌లో, అది కూడా దట్ ఈస్ హారర్ కామెడీ జోనర్‌లో చూడబోతున్నాం. సో, వెరీ మచ్ ఎక్సైటెడ్ అబౌట్ థాట్. ఇనీషియల్లీ ఈ కాంబినేషన్ న్యూస్ వచ్చినప్పుడు కొంచెం భయం, కొంచెం ఎక్సైట్‌మెంట్ ఏసింది. ఎక్సైట్‌మెంట్ ఎందుకు అంటే, మారుతి మంచి కామెడీ మీద పట్టున్న డైరెక్టర్, చాలా కామెడీ మూవీస్ చేస్తారు. మన డార్లింగ్‌ని మళ్ళీ 'బుజ్జిగాడు' వైబ్స్‌లో చూడొచ్చు అన్న ఎక్సైట్‌మెంట్ ఒకటొచ్చింది. భయం ఎందుకు అంటే, మన డార్లింగ్ పాన్ ఇండియా రేంజ్‌కెళ్ళిపోయాడు. ఆడియన్స్ అట్రాక్షన్ పెరిగిపోయింది. నేషనల్ వైడ్ ఆడియన్స్ అట్రాక్షన్ పెరిగింది. సో, దానికి తగ్గట్టుగా మారుతి చేయగలడా లేదా? అంత పెద్ద ప్రాజెక్ట్ అవ్వబోతుంది. చేయగలడా లేదా? దాని బడ్జెట్ పెరిగిపోతుంది. ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి. పైగా మారుతి లాస్ట్ మూవీ కూడా వర్కౌట్ అవ్వలేదు 'గోపీచంద్‌తో'. ఇలా చూసుకున్నప్పుడు కొన్ని వర్కౌట్ అవ్వదేమో అనిపించింది. చిన్న డౌట్ అయితే వచ్చింది. వీటి మధ్యలో అనుకున్నట్టు ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోయి, ప్రొడ్యూసర్స్ కూడా చేంజ్ అయ్యారు. యూనో పెద్ద పెద్ద సెట్స్ వేశారు ఈ మూవీ కోసం. హవేలీ సెట్, కోట సెట్, ఇంకా వీఎఫ్ఎక్స్ డిపెండెన్సీ పెరిగిపోయింది. వీఎఫ్ఎక్స్‌కి మనకు తెలిసిందే చాలా ఖర్చు అవుతుంది. అది రాజమౌళి గారు తప్ప ఎవరు క్రాక్ చేయలేకపోయారు వీఎఫ్ఎక్స్ గురించి. మారుతి ఫెయిర్‌లీ హ్యాండిల్ చేశాడు బెటరే అని చెప్పొచ్చు టీజర్ చూసాక. బట్ స్టిల్ దానికి కొన్ని కొన్ని షాట్స్‌లో అయితే ఇంకా బెటర్ చేయొచ్చు అనిపించింది. కొన్ని సీన్స్ రీషూట్ కూడా చేశారు అని తెలుస్తుంది. ఆ క్వాలిటీ ఇష్యూస్ వల్ల. అది కూడా కన్సర్నింగే. మారుతి కూడా ఒక స్టేజ్‌లో మూవీ ఆపేద్దాం అనుకున్నారంట. కానీ ప్రభాస్ డార్లింగ్ నమ్మకం పెట్టుకొని యాక్సెప్ట్ చేశాడు. దీన్ని ఇప్పుడు వెనకాడకూడదు అని చెప్పి మూవీ కంటిన్యూ చేశాడంట మారుతి. ఆయనే చెప్పారు. సో, ఇనిషియల్లీ మూవీ పేరైతే 'రాజా డీలక్స్' అని ఉండింది. కానీ తర్వాత దాన్ని 'రాజా సాబ్‌గా' చేంజ్ చేశారు. మొత్తానికి అన్నిటిని దాటుకొని మూవీ అయితే రాబోతుంది. అది చాలు. ఇంక టీజర్ విషయానికొస్తే, మన డార్లింగ్ ఎలా ఉండబోతున్నాడు, స్టోరీ లైన్ ఏ విధంగా ఉండబోతుంది, ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఒక క్లారిటీ ఇచ్చాడు మనకి మారుతి టీజర్‌లో. ఫ్యూ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయిన మోషన్ పోస్టర్ ఏదైతే ఉందో, దాంతో కంపేర్ చేసుకుంటే టీజర్‌లో కొన్ని సిగ్నిఫికెన్స్ చేంజెస్ అయితే జరిగాయి. యాక్చువల్ టీజర్‌లో చూసినప్పుడు మనకి రియల్ సెట్స్‌లో తీసింది తెలుస్తుంది. కంపారిజన్ చూసుకుంటే ఆ సెట్స్‌కి, ఈ సెట్స్‌కి చాలా తేడా ఉంది. ఆ సెట్స్ చాలా చిన్నగా ఉన్నాయి మోషన్ పోస్టర్‌లో. ఇక్కడ చాలా పెద్ద హవేలీ బిల్డ్ చేశారు. ఎలిఫెంట్స్‌కి చాలా సిగ్నిఫికెన్స్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఆ హాల్వేలో ఉన్న స్టాచ్యూస్ కానీ, టీజర్‌లో మనకు కనిపించిన ఎలిఫెంట్స్, ఇవన్నీ చూసుకుంటే కొంచెం సిగ్నిఫికెన్స్ అయితే వాటికి ఉన్నదేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఇంకొక గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మోషన్ పోస్టర్‌లో కానీ, ఇక్కడ కానీ చూసుకుంటే ఒక టైప్ ఆఫ్ అప్ సైడ్ డౌన్ సీన్స్ ఏవో ఉండబోతున్నాయని అయితే తెలుస్తుంది. టీజర్‌లో యాక్టర్స్ అందరూ అలా పైకి చూస్తున్నప్పుడు పైన మన ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్, కొంతమంది కుస్తీ టైప్ ఆఫ్ పీపుల్ తో ఫైట్ చేస్తున్న సీన్ లాగా అనిపించింది. సో, అది వన్ ఆఫ్ ద పాయింట్స్ టు లుక్ ఔట్ ఫర్. యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారు. మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్, బొమ్మని రాణి, వీటీవీ గణేష్ గారు, సత్య, మన ప్రభాస్ శ్రీను అండ్ యాజ్ యూజువల్ మారుతి మూవీలో ఉండే సప్తగిరి గారు కూడా ఉన్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనకి తెలుస్తుంది ఏంటి అంటే, ఈ మూవీలో నయనతార ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైమ్ ప్రభాస్‌తో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనేది టాక్ అయితే ఉంది. అది మనం మూవీ రిలీజ్ అయ్యే టైంలో ఆ గ్లింప్సెస్ కానీ, ఆ ఇన్ఫర్మేషన్, షార్ట్స్ కానీ మనం చూడొచ్చు మోస్ట్‌లీ. ఆర్ మేబీ అది సర్ప్రైజ్‌గా పెట్టి డైరెక్ట్ మూవీలోనే పెడుతుండొచ్చు. అది కూడా జరగచ్చు. సంజయ్ దత్ గారి షార్ట్స్ చూస్తే ఒకప్పటి రాజులాగా ఉన్నారు షార్ట్స్‌లో. అలాగే ఆయన సంపద కోసం పాకులాడే మనిషిలాగా అనిపిస్తున్నాడు. ఇంకొక వైపు ఒక కల్ట్ గ్రూప్ కూడా ఫామ్ అయినట్టు ఉన్నట్టు అనిపిస్తుంది. కాటరాజ్ అండ్ ఆళ్ళ గ్రూప్‌ని చూస్తే టీజర్‌లో మనకు కనిపించింది. ఇంకా టీజర్‌లో అయితే చాలా జరుగుతుంది. ఒక సైడ్ మనకి పూజలు జరుగుతున్నట్టు చూపిస్తున్నారు. ఒక సైడ్ క్షుద్ర పూజలు కూడా జరుగుతున్నాయి. ఇంకొక సైడ్ చర్చ్ సీన్స్ చూపించారు. సో, దేర్ ఈస్ ఎ లాట్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూవీ యాక్చువల్లీ. అది మనం డైరెక్ట్ బిగ్ స్క్రీన్స్ పైన చూడొచ్చు. ఒక రకమైన హుక్ పాయింట్స్ అయితే మనకి వదిలాడు మారుతి అని అర్థమవుతుంది. ఇంకా స్టోరీ లైన్‌కొస్తే నాకెందుకో సంజయ్ దత్ మోసం చేసి రాజ్యాన్ని కొట్టేసాడేమో మన మంచి ఓల్డ్ గెటప్‌లో ఉన్న ప్రభాస్ దగ్గర నుంచి. ఆబ్వియస్‌లీ మన ప్రభాస్ మంచోడు కాబట్టి మంచి క్యారెక్టరే ఉంటుంది ఓల్డ్ గెటప్‌లో కూడా. ఆయన్ని మోసం చేసి ఆయన ఒకవేళ ఆత్మలాగా మారితే దాన్ని బంధించి అదే కోటలో ఉంచారేమో. ఆ తర్వాత సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా ఎలాగో అలాగా ఆ కోటలోనే ఉండిపోవాల్సొచ్చిందేమో అన్న ఫీలింగ్ అయితే వస్తుంది టీజర్ చూసాక. లెట్స్ ఎక్స్‌ప్లోర్ మోర్ ఆన్ ద బిగ్ స్క్రీన్స్. ఇంకా మ్యూజిక్, మన తమన్ అయితే చింపి పడేశాడు అని చెప్పొచ్చు టీజర్ చూసాక. మూవీ కోసం అయితే వెరీ ఎక్సైటింగ్‌గా ఉంది. మూవీలో కూడా అన్న వాయించి పడేస్తాడనే ఫీలింగ్ అయితే వచ్చేసింది. ద మ్యాన్ తమన్. మొత్తానికి ఎప్పుడో 2022లో స్టార్ట్ అయిన మూవీ డిసెంబర్ 5, 2025కి అయితే రిలీజ్ అవ్వబోతుంది. ఐ యామ్ ఎక్సైటెడ్. ఇయర్ ఎండ్ మన డార్లింగ్ ప్రభాస్ మూవీ చూసి
వింటేజ్ బుజ్జిగాడు వైబ్స్ ఎంజాయ్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఎస్కేఎన్ ఎవరో ప్రొడ్యూసర్ నెగటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు మూవీ పైన అని చెప్పాడు. అది ఎవరో కొంచెం పేరు చెప్తే బ్రేక్ ఇస్తాం. ఏంటి? అదేమ్మా, కలుద్దాం మరి. అప్పటి వరకు వెళ్తూ వెళ్తూ ఒక లైక్ పడేసుకోండి. కుదిరితే మీ వ్యూస్ ఏమైనా ఉంటే ఒక కామెంట్ పడేస్తే బాగుంటుంది. అలాగే అదే చేత్తో వెళ్తూ వెళ్తూ ఆ సబ్స్క్రైబ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని అలా నొక్కితే పక్కన కావాల్స్తే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది. ఏంటి? దాన్ని కూడా నొక్కితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు ఒక అప్డేట్ వస్తుంది. ఏంటి? కలుద్దాం మరి ఇంకో వీడియోలో. అప్పటి వరకు బాయ్.